ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు స్వస్థపరచును అను అంశమునకు సంబంధించి 6వ ఎపిసోడ్ అనగా ఆఖరి ఎపిసోడ్ స్వస్థత ప్రశ్నోత్తరి. కొన్నిసార్లు మనకు ఈ స్వస్థత విషయములో కొన్ని ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి ప్రశ్న ఏమిటంటే, మనం పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం జీవిస్తున్నప్పటికీ స్వస్థత పొందలేకపోతున్నాం, ఎందువల్ల? మీ జవాబేంటి? వింటున్నారా? చాలామందికి వచ్చే డౌట్ ఇది. పాపాలు ఒప్పుకుంటున్నాం, పాపాలు విడిచిపెడుతున్నాం, పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాం, కానీ స్వస్థత రావట్లా. కారణం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, సర్వసాధారణముగా బైబిల్ వాక్యం చెప్పేది ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనములో వ్రాయబడి ఉంది. అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెడితే కనికరం అంటే స్వస్థత వస్తుంది. కానీ మనం అతిక్రమాలు ఒప్పుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం, వాక్యానుసార జీవితం కూడా జీవిస్తున్నాం. స్వస్థత ఎందుకు రావట్లా? ఈ సందర్భంలో పౌలు గారి యొక్క అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. అపోస్తులైన పౌలు అతిక్రమాలు ఒప్పుకున్న వ్యక్తి, అతిక్రమాలు విడిచిపెట్టిన వ్యక్తి, వాక్యానుసారం జీవించిన వ్యక్తి. ఆయన ఒక సందర్భంలో అన్నాడు, జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పాడు. అంత గొప్ప పౌలు గారికి ఒక పర్యాయం శరీరంలో ఒక ముళ్ళు సాతాను దూతగా నలగొట్టేస్తుందంట, ఒక ముళ్ళులాగా పొడుస్తుందంట శరీర బలహీనత. ఆ శరీర బలహీనత ఏందో మరి బైబిల్లో స్పష్టంగా వ్రాయబడలేదు. కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు అతనికి కండ్ల జబ్బు ఉండేదని, మరికొందరు ఆస్మా ఉండేదని, ఇంకొందరు వేదాంత పండితులు చెబుతారు శరీర సంబంధమైనటువంటి ఆ పాపపు శోధనే ముళ్ళలాగా పొడిచేదంటారు. ఏదేమైనప్పటికీ శరీరంలో ఒక బలహీనత ముళ్ళులాగా పొడుస్తూ ఎంతో బాధ పెడుతూ ఉంది. దాన్ని తొలగించమని ప్రభువుకు ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రభు ప్రార్థన వినేమన్నాడో తెలుసా? పౌలు, నీ ప్రార్థన అంగీకరించాను, ఆలకించాను, కానీ నీవు కోరిన ప్రకారంగా నేను స్వస్థతనివ్వను, స్వస్థత బదులు కృపిస్తా, స్వస్థత బదులు కృపిస్తా. ఇతర వాక్యానుసార జీవితం జీవించే వ్యక్తే, పాపములు ఒప్పుకున్న వ్యక్తి, పాపాలు విడిచిపెట్టే వ్యక్తే. ఇతనికి స్వస్థత ఇవ్వనన్నాడు, దానికి బదులు కృపిస్తానన్నాడు. స్వస్థత కన్నా కృప గొప్పది. ఈ బాధను భరించే శక్తిని ఇస్తా నా కృప చేత. అందుచేత 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనములో నా కృప నీకు చాలును అని ప్రభు అన్నాడు. అందుకని పౌలు 2 కొరింథీ 12:9 అంటాడు, బలహీనతల యందే దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇక 2వ ప్రశ్న. ఈ రోజుల్లో కొంతమంది మందులు వాడితే పాపం అవుతుంది, ప్రార్థన మీదే ఆధారపడాలి కనుక మందులు వాడకూడదని చెప్తారు. మందులు వాడవచ్చా లేదా? వింటున్నారా? మందులు వాడితే పాపం అవుతుంది, ప్రార్థన మీదే ఆధారపడాలి కనుక మందులు వాడకూడదని చెప్తారు. మందులు వాడవచ్చా లేదా? మీ జవాబేంటి? రోగానికి మందు వాడితే పాపమని బైబిల్లో ఎక్కడా కూడా వ్రాయబడి లేదు. శరీరమునకు ఆహారం ఎలాగ అవసరమో అలాగే రోగానికి ఔషధం కూడా కావాలి. క్రొత్త నిబంధన గ్రంథములో పౌలు గారు తిమోతికి వ్రాస్తూ 1 తిమోతి పత్రిక 5:23 ఈ విధంగా చెప్పాడు.
ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసం కొంచెముగా పుచ్చుకొనుము అని పౌలు భక్తుడు రాశాడు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ద్రాక్షరసాన్ని ఔషధముగా వాడమన్నాడు, మెడిసిన్గా వాడమన్నాడు. అంటే కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చు బలహీనతల కోసం. దీని ప్రకారం మనకేమో ఏమర్థమవుతుంది? మెడిసిన్, ఔషధాలు వాడవచ్చు అని అర్థమవుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఔషధములు వాడవచ్చు. అందుకనే 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో హిజ్కియా యొక్క రోగం బాగవటానికి అతను కురుపు మీద అంజూరపు పండ్ల ముద్ద ఉంచారు. అంజూరపు పండ్ల ముద్ద ఉంచినప్పుడు హిజ్కియా యొక్క రోగం బాగైంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. కీర్తనలు 24:1 భూమియు దాని పరిపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవాయే అని రాయబడి ఉంది. భూమి దాని సంపూర్ణత, లోకం దాని నివాసులు. భూమి దాని సంపూర్ణత అంటే భూమిలో నుంచి వచ్చే ఔషధం, లోకము దాని నివాసులు అంటే వైద్యులు. వీళ్ళంతా దేవుడిచ్చినవే. అంటే దేవుడు సహజ మార్గమైన ఔషధం ద్వారా, డాక్టర్ల ద్వారా ఎక్కువగా స్వస్థపరుస్తాడు. మన విశ్వాసం కొరకు అసహజ మార్గం ద్వారా మందులు లేకుండా స్వస్థపరుస్తాడు. నువ్వు దేవుడిని నమ్మాలి. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అని నీ గ్రహింపు రావటానికి మందుల ద్వారా కాకుండా ఆయన స్వస్థపరుస్తాడు. మందుల ద్వారా వచ్చే స్వస్థత కూడా దేవుని దగ్గర నుంచి వచ్చేది. మందులు లేకుండా వచ్చే స్వస్థత కూడా దేవుని దగ్గర నుంచి వచ్చేది. కాబట్టి మందులు వాడవచ్చు. మందులు వాడితే ఏమాత్రం కూడా పాపం కాదు. ఔషధాలు దేవుని మార్గం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే అని రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక 3వ ప్రశ్న, స్వస్థతకు సంబంధించి 3వ ప్రశ్న. పాస్టర్ గారు, ప్రతి వ్యాధికి కారణం సైతాన్ అని మీరు రాశారు. వ్యాధి సూక్ష్మ క్రిముల ద్వారా వస్తుందని వైద్యులు అంటున్నారు. దీనికి మీ జవాబేంటి? నేను గత ఎపిసోడ్లో ఎక్కువ భాగం వ్యాధి సైతాన్ ద్వారా వస్తుందనే చెప్పాను. కానీ వైద్యశాస్త్ర రీత్యా సూక్ష్మ క్రిముల ద్వారా వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు కదా, ఇది ఎంతవరకు నిజం అని కొంతమందికి సందేహం వస్తుంది. దీనికి జవాబు ఏంటంటే, వ్యాధి సూక్ష్మ క్రిముల ద్వారా వస్తుంది అని వైద్యులు చెప్పిన మాట వాస్తవమే, ఇంతవరకు వాస్తవం. ఆ సూక్ష్మ క్రిములు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ సూక్ష్మ క్రిములకు జీవం ఇచ్చేది ఎవరో? సైతాను. చెడుకు జీవం ఇవ్వడు దేవుడు ఎప్పుడు కూడా. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో దొంగతనం చేయుటకును హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు. దొంగ అంటే సైతాను, నాశనం చేయటానికి వస్తాడు. కానీ యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే, నేను గొర్రెలకు జీవము కలుగుటకును దానిని సమృద్ధిగా కలుగుటకును వచ్చి ఉన్నానని ప్రభు పలుకుట జరిగింది. కాబట్టి సూక్ష్మ క్రిములు అనేవి సైతాను ద్వారా వచ్చేవి. కాబట్టి రోగానికి కారకుడు సైతాన్ అన్న విషయం మనం మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా స్వస్థత అంశానికి సంబంధించిన ప్రశ్నలు, జవాబులు ఈ 3ంటిని మనం చూచాం. వీటిని హృదయంలో భద్రపరుచుకొని స్వస్థతను పొందుకుందాం. దయామయుడా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు స్వస్థతను సిద్ధపరిచారు. స్వస్థతను మేము పొందుకోవాలి ప్రభువా. ఈ స్వస్థతను మేము పొందుకునే భాగ్యం మాకు దయచేయి దేవా. ఈ ప్రశ్నలు, జవాబులు, వీటికి సంబంధించిన జవాబులు కూడా దయచేశారు. వీటిని హృదయంలో భద్రపరచుకున్నట్టుకు సహాయం చేయి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.